చూడండి ఫ్రెండ్స్, నేను సైడ్ జాయింట్ చేస్తున్నాను. చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా. ఫస్ట్ లూజ్ కుట్టేసుకుంటాను ఫ్రెండ్స్, లాస్ట్ కొద్దిగా ఫస్ట్ పెట్టుకుంటాను. చూడండి ఇక్కడ కరెక్ట్గా ఈ భుజం కుట్టు ఇట్లే ఉండాలి మనకి. ఇటు పెడితేనే సంక నీట్గా కూర్చుంటుంది, బ్లౌజ్ కూడా నీట్గా కూర్చుంటుంది. చూడండి స్టిచ్ రానియాలి ఫస్ట్. ఏ కంప్లీట్ అయిపోతుంది. స్టైల్ వేసేద్దాం. చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా. అసలు తేడాలు ఉండవు. మనం కటింగ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మెయిన్ కటింగ్లోనే కటింగ్ చేసుకున్నాక బ్లౌజ్ నీట్గా స్టిచ్ చేసేటప్పుడు నీట్గా వచ్చేస్తుంది. కటింగ్ చేసేటప్పుడు కొంచెం ఏమైనా తేడాలు చేసినా కానీ తేడాలు వస్తుంది బ్లౌజ్. చూడండి ఇప్పుడు కొలతగా వస్తుంది బ్లౌజ్. అది బ్లౌజ్ తీసుకొని ఈ బ్లౌజ్కి ఎంత తేడాలో చూద్దాం. చూడండి కరెక్ట్గా వచ్చేసింది చూడండి కదా. ఎంత కరెక్ట్గా అంటే అంత కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు హ్యాండ్ అడ్జస్ట్ పెట్టి ఏమైనా ఉందేమో ఇక్కడ అడ్జస్ట్ చేసి చూద్దాం. చూడండి కరెక్ట్గా ఇది కూడా కదా. ఓకే స్టిచ్ చేద్దాం. ఇది నడుము లూజే ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది పొడవు తక్కువ ఉంది, అది ఎక్కువ ఉంది పొడవు. చూడండి పొడవు ఎక్కువ ఉండేది కిందికి వస్తే నడుము చిన్నగా ఉంటుంది కదా కొద్దిగా. చూడండి ఇది ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా నడుము కొంచెం లూజ్ ఉంటుంది అనమాట. ఈ స్టిచ్ అమ్మని వచ్చేస్తే సరిపోతుంది మనకి. ఎప్పటికైనా మనం బ్లౌజు కుట్టించుకునేటప్పుడు పొడవు పెట్టి మన ఇచ్చి నడుము ఎక్కువ టైట్ ఉండేది ఇచ్చినామనుకోండి, తక్కువ ఉండేది ఇస్తే కొద్దిగా లూజే టైట్ వేయించుకోవాలి. టైట్ వేయించుకోకపోతే ఇంకా నడుము లూజ్ అవుతుంది. నా బ్లౌజ్ ఏం బాగా సరిపోయింది, ఈ బ్లౌజు సరిపోలేదంటారు, కానీ ఆ తేడా ఇది కొట్టింటుంది పొడవు పెంచినందుకు. ఇవన్నీ అడ్జస్ట్ చేసేది ఇట్లా పెట్టి ఒక స్టిచ్ వేసేస్తే నీట్గా ఉంటుంది. ఈ పీసులు అనేవి లేవు, లోపల పెట్టేస్తే ఇట్లా చూడండి ఎంత నీట్గా ఉందో. స్టిచ్చింగ్ ఫినిషింగ్ నీట్గా ఉంది కదా. ఇది కూడా ఇట్లా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఒకలాగా జిగ్జాగ్ చేసేస్తే చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా. దీనికి హ్యాండ్ కూడా ఇవ్వాలి, హ్యాండ్ కూడా చూసుకోవాలి. ఏ పార్ట్కి ఆ పార్టే చూసుకోవాలా. ఇటు సైడ్ హ్యాండ్కి ఇటు సైడే చూసుకోవాలా, అటు సైడ్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండే, రైట్ హ్యాండ్ రైట్ హ్యాండే. రైట్ హ్యాండ్ కొద్దిగా లావు ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ కొద్దిగా సన్నగా ఉంటుంది. అవి మనం చెక్ చేసుకోవాలి. అవి చెక్ చేసుకోకుండా ఒకే దాని సైజ్ రెండు ఒకే దానికి పెట్టుకుంటే సెట్ కావాలి. సంఖ కొలుచుకోవాలి. ఇప్పుడు చూడండి ఇది కూడా కరెక్ట్ వీడియో ఉంటుంది కదా. ఇదే మనకు తేడా కొట్టవచ్చు. కరెక్ట్ పెట్టినామనుకో బ్లౌజ్ ముందు జారి రావడం ఉండదు. తర్వాత అది తేడా పెడితే కనుక బ్లౌజ్ ముందు జారి రావడం వస్తుంది. ముందు పెడితే ముందుకు వస్తుంది, వెనక్కి పెడితే వెనక్కి పోతుంది. ఇట్లా మధ్యలో కుట్టేసి ఇక్కడ మధ్యలో కుట్టేసేస్తే కరెక్ట్గా కొద్దిగా ఏమైనా లావ్ అయినా ఈ స్టిచ్ ఇప్పితే ఈ స్టిచ్ సరిపోతుంది.
బ్లౌజ్ ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్. ఈడ ఒక స్టిచ్ చేసి ఆడ ఒక స్టిచ్ చేసి లేకపోతే ఈడ అనుకొని వేసింటారు. అది వేసినా వాళ్ళకి వేస్ట్ అవుతుంది. కొద్దిగా లావైనా ఇప్పుకోవడానికి రాదు. అది కొంచెం ఏం చేస్తుంటే ఆనుకొని వేసేస్తుంటారు. అది ఇప్పడానికి వాళ్ళకు రాదు. జాకెట్ కొందరు తెలియని వాళ్ళు ఇంకా పక్క పాడేస్తారు. 90% అందరూ అర్థం చేసుకుంటున్నారు అనుకోండి స్టిచ్చెస్ ఇప్పుకునేది. ఇట్లా వేసేస్తే ఫినిషింగ్ నీట్గా స్టిచ్ చేసేద్దాం. ఫ్రెండ్స్ బ్లౌజ్ చూడండి నీట్గా కదా, ఫినిషింగ్ ఎంత నీట్గా ఉంటుందండి. బ్లౌజ్ ఎక్కడ కానీ ఏం తేడాలు లేకోకుండా మళ్ళీ నీట్గా కానిస్తుంది లోపల పీసులు వెళ్ళడం అలాంటివి ఏం లేదు. ఓన్లీ సంకల్ దగ్గర, ఈ సంకల్ కూడా పీస్ లేకుండా కుట్టచ్చు ఫ్రెండ్స్. కుట్టేటప్పుడు మనం లోపలికి వేసుకుంటారు. సర్చ్ కుట్టినట్టు కుట్టే ఏం నీట్గా స్టిచ్చింగ్ సెట్ అవ్వవు. అవి మనం గ్రౌండ్లో కాడ తిరగడం అవి ఇట్లా సాయంకాలం దగ్గర అందుకు ఇట్లా పట్టేసినట్టు అవుతాయి అన్నమాట. అవి ఎట్లా వేస్తే చూడండి బ్లౌజ్ ఓకేయా అయిపోయింది. బ్లౌజ్ ఇక్కడే కానీ దారం పీసులు వేసేదానికి కదా, ఎంత బాగా కనిపిస్తుంది జాకెట్. చేతి పని చేయాలి ఫ్రెండ్స్. చేతి పని చేసేస్తే మిక్సీలేసి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.